హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఇన్షాట్లో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. బేసిక్గా ఇన్షాట్ అనేది మనకు ఎడిటింగ్ చేసుకోవడానికి యూట్యూబ్కి కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ ఏదానికైనా ఎడిటింగ్ పర్పస్ యూజ్ చేస్తాం ఇన్షాట్ అనేది. సో ఈ ఇన్షాట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనిపైన క్లిక్ చేసి మనం ప్లే స్టోర్లో ఇన్షాట్ అని సర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఎలా అంటే మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఒకటి ఫోటో ఎడిట్ చేసుకోవడానికి, ఒకటి వీడియో, ఒకటి కొలాజ్. సో మనము ఫస్ట్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కొత్త వీడియో ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు. సో నేను అందుకనే న్యూ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వీడియో ఉంటుంది, లేదంటే ఫోటో ఉంటుంది, ఆల్ ఉంటుంది. వీడియో ఎలా అంటే మనకు ఓన్లీ వీడియోస్ మాత్రమే పాపప్ అవుతాయి. ఫోటో అంటే ఓన్లీ ఫొటోస్ ఉంటాయి దాంట్లో. ఆల్ అంటే వీడియో ఫోటో రెండు కలిపి మనకు మొత్తం ఆల్లో చూడొచ్చు. సో నాకు పర్టికులర్గా ఇప్పుడు ఇక్కడ నాకు ఓన్లీ వీడియో ఎడిట్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే నాకు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలి. నేను ఈ వీడియో పైన క్లిక్ చేసి కింద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. ఇది ఇన్ కేస్ మనకు 16:9లో ఉంటే అయినా ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. ఇన్ కేస్ మనం డిఫరెంట్ ఫార్మాట్లో రీల్కి అలా కానీ ఏమన్నా రికార్డ్ చేస్తుంటే అది ఇంకొక ఫార్మాట్లో వస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం ఎలా అంటే ఫస్ట్ మనము వాయిస్ ఓవర్ ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు మనము ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకముందే ఫస్ట్ మనకు ఎలా అంటే వీడియో అనేది మనము రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మొత్తం అన్ని వాయిసెస్ అన్నీ వినిపిస్తుంటాయి కదా. సో అందుకని ఆ వాయిస్ని మనము మ్యూట్ చేయాలి. సో అందుకని నేను ఇప్పుడు ఈ వీడియోకి మొత్తము సౌండ్ తగ్గియాలి అనుకుంటున్నా. అంటే ఇన్ కేస్ మీరు మొత్తం అన్ని వీడియోస్ ఫర్ సపోజ్ మీరు 10 కానీ 12 కానీ అలా చాలా వీడియోస్ మీరు దీంట్లో యాడ్ చేసుకున్నారు అనుకో, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ మీరు అన్ని వీడియోస్కి మీకు మ్యూట్ అయిపోవాలి, వాయిస్ అనేది తగ్గిపోవాలి పూర్తిగా. సో అలాంటప్పుడు మీరు ఏం యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ మీకు లెఫ్ట్లో చూస్తే మీకు మ్యూట్ క్లిప్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే అయినా మొత్తం అన్ని వీడియోస్ మీకు మ్యూట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేదు నాకు పర్టికులర్గా ఒక్క వీడియోకి మాత్రమే మొత్తం హోల్ 10 to 12 వీడియోస్లో నాకు పర్టికులర్గా కొన్ని వీడియోస్కి మాత్రమే నాకు వాయిస్ తగ్గించాలి అని అనుకుంటున్నారు అనుకుంటే అప్పుడు ఇక్కడ మీకు డిలీట్ పక్కన మీకు వాల్యూమ్ బటన్ అనేది కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేద్దాం. ఇప్పుడు నేను ఇంతకుముందు ఆల్రెడీ అక్కడ మ్యూట్ చేశాను కాబట్టి సో అందుకని ఇది తక్కువ చూపిస్తుంది. బేసిక్గా ఇది ఇంత ఉంటుంది అనమాట. నార్మల్గా 100 ఉంటుంది. మీకు మొత్తం పర్టికులర్గా ఏ వీడియో ఇక్కడ నేను యాక్చువల్లీ ఒక్క వీడియోనే యాడ్ చేసాను ఇక్కడ. సో అందుకనే నాకు ఒక్క వీడియోనే కనిపిస్తుంది కింద. ఇన్ కేస్ మీరు 3 to 4 కనిపిస్తేనే ఇక్కడ కింద 3 to 4 పాపప్ అవుతాయి మీకు. సో నేను దీనికి తగ్గిద్దాము అనుకుంటున్నాను. సో తగ్గించేసేసాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇద్దాం దీనికి. సో మీకు ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మీరు ఆడియో పైన క్లిక్ చేసి మీకు థర్డ్ ఆప్షన్ రికార్డ్ అని కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తేనా మనకు ఇక్కడ కౌంట్ డౌన్ అనేది ఉంది, సైడ్లో 3 అనే ఉంది కదా. అక్కడ ఇన్ కేస్ మీరు ఎలా అంటే నార్మల్గా కౌంట్ డౌన్ అనేది మీకు నచ్చితే పెట్టుకోండి, లేదనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో అలాగా నాకు కౌంట్ డౌన్ నేను మోస్ట్లీ ఆన్లోనే పెట్టుకుంటా. సో అందుకని ఆన్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాం నార్మల్గా. ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే నేను వాయిస్ రికార్డ్ చేస్తాను కదా, మనకి ఎలా అంటే ఇక్కడ క్రాస్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా. అది క్రాస్ అంటే నీకు ఈ వీడియో వద్దు అనుకుంటే క్రాస్ అని క్లిక్ చేయొచ్చు. ఇది ఇన్ కేస్ దాని సైడ్ ఒకటి ఉంది కదా, రొటేట్ టైప్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. అది ఎందుకు అంటే ఇన్ కేస్ ఆడియో మీకు కరెక్ట్గా రాలేదు అనుకుంటే రీస్టార్ట్ చేయడం. సో అందుకు అది యూజ్ చేస్తారు. ఇప్పుడు నాకు ఆడియో అనేది మొత్తం ఓకే అనుకుంటే రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చిన వెంటనే సో ఇక్కడ ఎలా అంటే మనకు ఆడియో అనేది మనకి ఎలా అంటే 100 కంటే ఎక్కువ ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తాము అంటే ఫర్ సపోజ్ మీరు ఎవరైనా వాయిస్ చాలా చిన్నగా మాట్లాడే వాళ్ళు అనుకుంటే అప్పుడు దీన్ని ఎక్కువ పెట్టేయచ్చు. ఫర్ సపోజ్ 200 చేయొచ్చు, లేదంటే 150 పెట్టుకోవచ్చు. నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి సో నేను అరౌండ్ 130, 140 వరకు పెట్టుకుంటా. క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు స్ప్లిట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ బై మిస్టేక్ అయ్యి మీరు ఆడియో ఏమైనా వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు మీరు ఏమైనా అని
మధ్యలో గ్యాప్ ఇచ్చి కానీ ఏమైనా అని కొంచెం తడబడటం కానీ అలాంటిది ఏమైనా ఉంటే గిన అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్ప్లిట్ అనేది పర్టికులర్గా మీరు ఎక్కడైతే మీరు మిస్టేక్ అయిందో అక్కడికి వెళ్ళి స్ప్లిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే మీకు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందన్నమాట. సో 2 పార్ట్స్గా డివైడ్ అయిన తర్వాత ఫర్ సపోజ్ మీకు సెకండ్ది దాంట్లో మీకు మిస్టేక్ ఉంది. సో అందుకనే దాన్ని డ్రాగ్ చేసి ఇలా ఇక్కడ వరకు పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత దాన్ని గట్టిగా పట్టుకొని డ్రాగ్ చేస్తే అయినా కరెక్ట్ ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఆడియో అనేది స్పీడ్గా రావాలి. స్పీడ్గా రావాలా అనుకుంటే ఇది స్పీడ్, ఇది తగ్గియడం అనమాట. స్లోగా వస్తుంది వాయిస్, ఇది స్పీడ్గా వస్తుంది అనమాట. సో నేను మోస్ట్లీ 1.10 కానీ లేదంటే 1.5 కానీ అలా పెడతాను. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి డీనాయిస్ అనేది చేసామనుకో. డీనాయిస్ అనేది ఎందుకు అంటే మీరు ఇన్ కేస్ వాయిస్ మాట్లాడేటప్పుడు పక్కన ఏమైనా డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తే అయినా అందుకు ఆ డీనాయిస్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో నేను ఇది డీనాయిస్ ఆన్ చేస్తేనే సరౌండింగ్స్లో ఏమైనా సౌండ్స్ ఉంటేనే తగ్గిపోతాయి. సో ఈ వాయిస్ అనేది ఎఫెక్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే కొందరికి ఎలా అంటే మాట్లాడాలి అంటే అంత కంఫర్టబుల్గా అనిపించదు కదా అలాంటి వాళ్ళు. సో అప్పుడు ఏం చేస్తారు అంటే ఇలాగా నార్మల్గా చిన్న పిల్లలది కానీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయన్నమాట. సో ఇలాగ చేంజ్ మీకు ఏ క్యారెక్టర్ కార్టూన్ క్యారెక్టర్స్ కానీ గర్ల్స్ది ఉంటుంది, బాయ్స్ది ఉంటుంది, దీంట్లో మీకు ఏది నచ్చితే దానిపైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాపీ డూప్లికేట్ అనేది మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తుంది కదా. సో కాపీ అనేది ఎప్పుడు ఎలా అంటే మీకు సేమ్ వాయిస్ మీకు రిపీటెడ్గా 2 టైమ్స్ రావాలి అనుకుంటే కాపీ చేసుకోండి. కాపీ అంటే ఎప్పుడైనా సరే మనకు పైన క్లిక్ అవుతుందన్నమాట. సో పైన ఇలా వస్తే అయినా ఇన్ కేస్ లేదు నాకు పైన అవసరం లేదు, నాకు నెక్స్ట్ కంటిన్యూ అవ్వాలి అంటే నేను మాట్లాడిన తర్వాత నెక్స్ట్ అదే ఇంకొక చోట కంటిన్యూ అవ్వాలి అనుకుంటే డూప్లికేట్. సో డూప్లికేట్ క్లిక్ చేస్తే పక్కన వస్తుంది, కాపీ వస్తేనే వస్తుంది అనమాట. దీనికి ఇదే డిఫరెన్స్. సో వాయిస్ ఓవర్ మొత్తం అంతా అయిపోయింది కాబట్టి సేవ్ వేసుకుందాం. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాం. సో టెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ హలో గైస్ వెల్కమ్ 1 సెకండ్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇలా వస్తుంది కదా. అప్పుడు మనము ఇక్కడికి వస్తే అయినా సెకండ్ వస్తే అయినా ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ కలర్స్. సో మీకు ఏ కలర్ నచ్చితే అయినా బ్లాక్ కానీ ఏదైనా సరే అది. సో ఇవి బార్డర్ వస్తుంది, బార్డర్లో మనకి ఇలా వస్తుంది అనమాట, వైట్ అలాగా హైలైట్ అవుతుంది. ఇవన్నీ బార్డర్స్. సో మీకు ఇన్ కేస్ తగ్గించుకోవాలనుకుంటే ఇలా తగ్గించుకోవచ్చు. బార్డర్ మనకి కనిపించినట్టు ఉండాలి అంటే అయినా అప్పుడు తగ్గించుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఇవన్నీ షాడోస్, గ్లో అంటే మనము మన ఫాంట్ బాగా కొంచెం గ్లోగా కనిపించాలి అనుకుంటే అయినా ఇది చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ లేబుల్ అంటే మనది ఇగో ఇలాగా. నెక్స్ట్ మన వీడియోకి ఎలా ఉండాలి బ్యాక్గ్రౌండ్ అనే దానికి ఇది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ మనం ఒపాసిటీ అంటే కొందరు వాటర్ మార్క్ కోసం యూజ్ చేస్తారు కదా నేమ్స్. ఆ నేమ్స్ అనేది మనకు ఎట్లా అంటే కనిపించినట్టు ఉండాలి అనుకుంటే అయినా ఈ ఒపాసిటీ యూజ్ చేస్తే అయినా మనకు ఇలా తగ్గిపోతుంది అనమాట పూర్తిగా. సో ఇలాగ తగ్గిపోతుంది. సో దానికోసం ఒపాసిటీ అనేది యూజ్ చేస్తారు బేసిక్గా. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఫాంట్ మనం ఎలా అంటే ఏది పెట్టుకోవాలనేది చూద్దాం. సో బేసిక్గా నేను మోస్ట్లీ ఎలా అంటే ఎక్కువ వచ్చేసి గురజాడ యూజ్ చేస్తాను. గురజాడ, సురవరం, ఇది ఏదంటే 1 సెకండ్ ఫర్లైటన్. సో ఇవి యూజ్ చేస్తాను అనమాట. ఇవి కొంచెం ఎలా అంటే మనకు చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మీకు కావాలి అనుకుంటే ఇవన్నీ మీరు గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ thefont.com అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ 4th బటన్కి వస్తేనే ఇక్కడ మనకు ఇది ఎలా అంటే ఫస్ట్ది సైజ్, మనకు సైజ్ ఎలా కావాలనేది అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మన లైన్స్ ఉంటాయి కదా నార్మల్గా 2 లైన్స్కి మధ్యలో ఎంత అంటే డిస్టెన్స్ నార్మల్గా ఎక్కువ తక్కువ అలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తారనమాట. ఇట్లా మనకు స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఎలా అంటే వర్డ్కి స్పేస్. సో ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి అనుకుంటే ఇది యూజ్ చేస్తాయి ఇలాగా. ఇది ఎలా అంటే మనకు బోల్డ్, ఇది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, క్యాపిటల్ లెటర్స్. సో ఇవన్నీ నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను.
ఇది ఎలా అంటే మనకు కరెక్ట్గా ఆర్డర్లో నాకు ఫాంట్ అంతా ఒక్క సైడే రావాలి, ఒక సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఇలా చేంజ్ అవుతూనే ఉంటాయన్నమాట, మిడిల్ లాస్ట్ ఎడ్జ్కి అలాగా. సో నెక్స్ట్ ఇదేంటంటే మనం నార్మల్గా ఏదైనా అని టైప్ చేస్తూ ఉన్నట్టు వస్తుంది, ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా టైప్ చేస్తూ ఉన్నట్టు వస్తుంది కదా, అప్పుడు మనకు ఇది ఎక్కువ యూస్ చేస్తారనమాట. ఇవి ఎలా అంటే నార్మల్ ఇవి ఇలా టైపింగ్ వస్తుంది, ఇలా ఎక్కువ పెంచితేనే స్లోగా వస్తుంది అనమాట. ఇది తగ్గిస్తేనే మనకు స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని నేను మోస్ట్లీ 1లో పెట్టుకుంటాను. ఇది ఎలా అంటే మీరు ఎప్పుడైతే ఇన్ అని సెలెక్ట్ చేస్తారో నెక్స్ట్ ఆటోమేటిక్గా అవుట్ కూడా వస్తుంది. అవుట్ రావడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఇన్ అనేది ఎలా స్టార్ట్ అయింటుందో రివర్స్లో అవుట్ అనేది కూడా అలాగే స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని మోస్ట్లీ ఎప్పుడైతే మీరు చేస్తారో అవుట్ అనేది ఆఫ్లో పెట్టుకోండి. ఇక్కడ మార్క్ ఉంది కదా నన్ను అని, దానిపైన క్లిక్ చేసేసేయండి. సో మనకు అవుట్ అవసరం లేదు, ఓన్లీ ఇన్ కావాలి అంతే కదా. సో లేదు మనకి ఎలా అంటే ఒక ఫాంట్ మనకన్నీ ఒకే ఫార్మాట్లో కావాలి అనుకుంటేనా లూప్కి వెళ్తే అయినా మనకి ఇప్పుడు నార్మల్గా ఇలా వస్తాయన్నమాట మొత్తం మంచిగా. సో ఇట్లా కొందరన్నీ ఇలా వస్తాయి కదా, ఇలా వస్తుంది. మనకు లూప్ కూడా అవసరం లేదనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఎలా అంటే ఇన్ అనేది బాగా యూజ్ అవుతుంది చెప్పాలంటే అన్నిటితో పోలిస్తే. ఇవన్నీ ఇలాగొస్తాయి మొత్తం, మనకి ఎలా కావాలనుకుంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎప్పుడైతే ఇన్ సెలెక్ట్ చేసుకుంటారో అవుట్ ఏ పొజిషన్లో ఉంది అంటే అది సెలెక్ట్ అయిందా లేదా అనేసి చూసుకొనే మీరు చూసుకోండి, ఓకేనా. సో ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది టెక్స్ట్ అయిపోయింది కదా, టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఎలా అంటే ఇప్పుడు మనకి ఎలా అంటే ఇది పిఐపి అనేది ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. పిఐపి అనేది ఇది ఇక్కడ ఉంది కదా మీకు పిఐపి, దానిపైన క్లిక్ చేసి నాకు ఎలా అంటే పిఐపి ఎందుకు యూజ్ చేస్తారో అంటే వీడియో పైన ఇంకొక వీడియో రన్ అవుతుంది కదా క్లోన్ టైప్, సో అలాగ దానికోసం యూజ్ చేస్తారు మోస్ట్లీ ఇది. సో ఇప్పుడు నాకు ఎలా అంటే ఇది కావాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని క్రాప్ చేయాలి అంటే ఇక్కడ కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి, క్రాప్, తర్వాత ట్రిమ్ అంటే మనం ఇట్లా ఫస్ట్ నుంచి ఇది ట్రిమ్ చేయడం. స్ప్లిట్ అంటే మిడిల్లోకి వచ్చిన తర్వాతనే స్ప్లిట్ యాక్టివేట్ అవుతుంది బేసిక్గా చెప్పాలంటే. నెక్స్ట్ మీకు అవసరం లేదనుకుంటే డిలీటు, ఇది ఏమైనా ఫిల్టర్స్ మార్చుకోవాలనుకుంటే ఇలా ఫిల్టర్స్ మార్చుకోవచ్చు అనమాట. మీకు ఇన్ కేస్ అవసరం లేదంటే ఇక్కడ వాల్యూమ్ అనేది మీకు చెప్పాలంటే నార్మల్ వీడియో కంటే ఇది ఎక్కువ హైలైట్ అవ్వాలి అనుకుంటే తగ్గియాలి అనుకుంటే పూర్తిగా తగ్గించేసేయచ్చు. సో మనం ఇప్పుడు యానిమేషన్ ఎలా అంటే మన వీడియో స్టార్టింగ్లో ఎలా ఉండాలి, ఇక్కడ మనకు అవుట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అవ్వదనమాట, మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అవుట్ అనేది మనకి ఎండ్ అవ్వాలి అనేసి. నెక్స్ట్ మనం ఎట్లా అంటే కాంబో, ఫర్ సపోజ్ మీకు ఇన్ ఎలా స్టార్ట్ అయిందో అవుట్ కూడా అలాగే ఎండ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇన్ ఎలా స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా అవుట్ కూడా అట్లనే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇదేం అవసరం లేదు కాబట్టి ఓకే. సో మనము క్రాప్ చేయాలనుకుంటే క్రాప్ చేయొచ్చు, ఇలాగ క్రాప్ చేయాలనుకుంటే క్రాప్ చేయొచ్చు, ఇలా అయిపోతుంది. మనము కట్ చేయాలనుకుంటే మన ఫ్రేమ్లో మనకి ఏదైనా అవసరం లేదనుకుంటే ఇట్లా కట్ పైన క్లిక్ చేసి ఇలా కట్ అయిపోతుంది అనమాట, అవి ఇలా వస్తాయి. సో మనము ఓకే. సో నెక్స్ట్ మాస్క్, బ్లెండ్, స్పీడ్ మనకి ఎలా అంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ ఇలాగా. సో వాయిస్ ఎఫెక్ట్, రీప్లేస్ అంటే మీకు ఇది నచ్చలేదు అనుకుంటే ఇంకొక వీడియో రీప్లేస్ చేసుకోవాలనుకుంటే అది యూజ్ చేస్తారు. కాపీ డూప్లికేట్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఫ్రీజ్ అంటే పర్టికులర్ వీడియో దగ్గర మీకు ఎలా అంటే స్క్రీన్ అనేది రన్ అవ్వాలి, అంటే వీడియో అనేది రన్ అవుతూనే ఉండాలి, బట్ పర్టికులర్ పాయింట్లో ఒక వీడియో చుట్టూ ఫ్రీజ్ అవ్వాలి. ఫ్రీజ్ అంటే ఓన్లీ అది ఎట్లా అంటే అక్కడ కట్ అయిపోయి డైరెక్ట్ అది ఎంతవరకు నీకు ఫ్రీజ్ అవ్వాలో అక్కడ వరకు ఫ్రీజ్ అయ్యేటట్టు చేసుకొని, ఫర్ సపోజ్ ఇలా ఉంది, ఈ 3 seconds మాత్రమే ఫ్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నార్మల్గా వీడియో కంటిన్యూ అయిపోతుంది, మధ్యలో ఎన్ని సెకండ్స్ ఉన్నాయో మన నార్మల్గా ఎన్ని సెకండ్స్ మనం పెట్టామో ఎంతవరకు అది అక్కడ వరకు మాత్రమే ఒక ఫోటో మాత్రమే వస్తుందన్నమాట అలాగా. సో మనము రివర్స్, ఇన్ కేస్ మీకు వీడియో రివర్స్లో రావాలి అనుకుంటే రివర్స్ పైన క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా రివర్స్ వచ్చేస్తుంది. ఇది పిఐపి అనమాట. సో నాకు ఇప్పుడు పిఐపి అవసరం లేదు కాబట్టి ఇది రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేసేసుకుంటాను అనమాట నాకు, అంతే.
సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది. యానిమేషన్ అంటే స్పీడ్, బ్యాక్‌గ్రౌండ్ ఎలా అంటే మనకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వీడియో వచ్చేసి మీకు బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా కావాలనుకో బేసిక్‌గా మనము యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు మనకు బ్యాక్‌గ్రౌండ్ అవసరం ఉండదు. నార్మల్‌గా రీల్స్‌కి అప్‌లోడ్ చేసేటప్పుడు మనకు బ్యాక్‌గ్రౌండ్ అవసరం వస్తుందనమాట. ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి. ఇలా యాడ్ అవుతాయి బ్యాక్‌గ్రౌండ్. సో, మన బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు కాబట్టి ఇది ప్రస్తుతానికి మనము నన్ అని పెట్టేద్దాము. నన్ అని పెట్టిన తర్వాత ఇది యాజ్ యూజువల్ మనం అడ్జస్ట్ చేసుకుందాం ఇలాగా. ఇప్పుడు క్రాప్ అనేది ఏదైనా వీడియో మీరు క్రాప్ చేసుకోవాలనుకుంటే క్రాప్ ఇలా వస్తుంది. సో నెక్స్ట్ మనకు ఎన్హాన్స్ అనేది ఓన్లీ ప్రీమియం వాళ్ళకు ఉంది. కరెంట్ అయితే అయినా మనకు అది చేయలేము. వాయిస్ ఎఫెక్ట్ మీకు చెప్పా ఆల్రెడీ. వాయిస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అనేసి. వాయిస్ ఎఫెక్ట్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే మీరు ఎప్పుడైతే వాయిస్ ఆల్రెడీ మ్యూట్ చేయకోకుండా ఉంటారో అప్పుడే వర్క్ అవుతుంది వాయిస్ ఎఫెక్ట్ అనేది. సో డూప్లికేట్ మీకు డూప్లికేట్ అనేది రైట్లోనే మాత్రమే వస్తుందన్నమాట. కాపీ అనేది మన వీడియో అబవ్ వస్తుందన్నమాట అలాగా. సో ఇక్కడైతే మోస్ట్లీ కాపీ అనేది చూపించదు, ఓన్లీ డూప్లికేటే చూపిస్తుంది. ఇది రొటేట్ ఆప్షన్. మన వీడియో రొటేట్ చేయాలనుకుంటే ఇలాగ చేయొచ్చు. లేదు మనకి క్లిప్ రివర్స్లో కావాలి, మిర్రర్ టైప్ వస్తుంది అంటారు చూడు, అలాగనమాట. ఇలాగ వస్తుంది ఇది. సో ఇది అయిపోయింది. ఫ్రీజ్ మేము మీకు పర్టికులర్ పాయింట్లో మీకు ఫ్రీజ్ అవ్వాలి అది స్క్రీన్ అనేది, అప్పుడు ఫ్రీజ్ యూజ్ చేస్తారు. రివర్స్ అలాగే. సో ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనము వాల్యూమ్ అయిపోయింది. ప్రీకట్ అంటే ఇప్పుడు మనకు ఇది ప్రీకట్ అంటే మనం మామూలుగా ట్రిమ్. దీని ప్రీకట్లో ఎలా అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ట్రిమ్ ఎలా అంటే ట్రిమ్ అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అనేసి ఇలాగ ట్రిమ్ చేసుకోవడం. లేదు కట్ అంటే మనకు ఫస్ట్లో కొన్ని సెకండ్స్ వస్తాయి, లాస్ట్లో కొన్ని సెకండ్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, అది కట్. స్ప్లిట్ అంటే నువ్వు ఎక్కడికైనా నీకు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు వెళ్ళి అది స్ప్లిట్ చేసి నువ్వు ఇలాగా ఇక్కడ స్ప్లిట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ ఫ్రేమ్ అని ఉంది కదా, ప్రీవియస్ ఫ్రేమ్లో స్ప్లిట్ అవ్వాలి అంటే ఇది ఇలా అవుతుంది. సో లేదు నెక్స్ట్ ఫ్రేమ్లో అవ్వాలనుకుంటే ఇది అనమాట. సో అలాగ స్ప్లిట్ అవుతాయి. మల్టీ స్ప్లిట్ అంటే మనకి ఎక్కడెక్కడ కావాలి అనేసి ఇలా స్ప్లిట్ అవుతుంది. సో ఇది ఇట్లా స్ప్లిట్ అవుతుంది అనమాట. స్ప్లిట్ అంటే 3 వీడియోస్లా కన్వర్ట్ అయిపోతాయి. ఇక్కడ నేను త్రీ స్ప్లిట్స్ చేశాను కదా, సో 3 వీడియోస్లా కన్వర్ట్ అయిపోతాయి. ఇగో చూడండి 3 వీడియోస్లాగా అయిపోయాయి ఇవి. ఓకే. సో ఇప్పుడు మనం స్టిక్కర్స్ బేసిక్గా ఎలా అంటే చాలామంది స్టిక్కర్స్ కొన్ని ఇప్పుడు అందరూ ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇట్లా థంబ్నెయిల్స్కి యూజ్ చేస్తుంటారు కదా, అలాంటప్పుడు ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళి మనం ఎలా అంటే ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ ఉంది కదా, మనం ఈ స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి ఫర్ సపోజ్ నాకు ఇన్షాట్ అనేది నాకు అంటే ఇన్షాట్ థంబ్నెయిల్ కోసం నాకు కావాలి అనుకుంటే అయినా ఇక్కడ కట్ అనే ఆప్షన్ ఉంది కదా, సెకండ్ వన్ ఇది. దీంట్లోకి వచ్చి మనము ఇక్కడ ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఇన్షాట్ ఉంది కదా, సో ఈ ఇన్షాట్ పైన క్లిక్ చేస్తాను అనమాట. ఇలాగ వస్తుంది అనమాట. ఇలా వస్తే అయినా ఇక్కడ బ్లాక్ కలర్లో ఏదైతే ఉందో అదంతా ఎరేజ్ అయిపోతుంది. సో మిగతాది ఒకటే వస్తుంది. ఇప్పుడు నాకు దీంట్లో మిడిల్లోది నాకు వైట్లోనే కావాలా, అది ఎలా ఉంటే అలాగే కావాలి. సో ఇక్కడ మీకు లెఫ్ట్లో ఎరేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎరేజ్ పైన క్లిక్ చేస్తే అయినా మనకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు ఎరేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో నేను ఇది ఎరేజ్ కాదు బ్రష్ చేయాలి. ఎందుకు అంటే నాకు మిడిల్లో కావాలి కాబట్టి ఇదంతా నేను తీసేస్తున్నా. నార్మల్గా సిచ్యువేషన్ నార్మల్గా ఎలా ఉంటుందో అలాగ రావాలన్నమాట. సో ఇది నేను బ్రష్ చేసా. ఎరేజ్ అంటే నాకు దీంట్లో పర్టికులర్ పార్ట్ నాకు నచ్చలేదు. ఫర్ సపోజ్ ఇది అనుకో, ఇలాగ ఎరేజ్ అయిపోతుంది. సో అలా ఎరేజ్ అవ్వకూడదు కాబట్టి బై మిస్టేక్ మీరు ఏమైనా చేసినా అని ఇక్కడ మీకు యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఇది ప్రీవియస్ దానికి వచ్చేస్తుంది అనమాట. ఇలా క్లిక్ చేస్తే అయినా. సో అంతే. ఇలాగ వచ్చిన తర్వాత ఇలాగ వచ్చేస్తుంది నార్మల్గా మనకు. ఇట్లా జూమ్ చేసి ఇన్ కేస్ మీకు దానికి బార్డర్ ఇట్లా ఏమైనా షైనింగ్ టైప్ ఇట్లా ఏమైనా రావాలి అనుకుంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఇలా వస్తుంది అనమాట. ఇలా చేయాలి. ఇలా వేసిన తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా మీరు ఏమైనా ఎమోజీస్ యాడ్ చేసుకోవాలని ఇలాగ వేసుకోవచ్చు. మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, ఇవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్టిక్కర్. సో అంతే. ఇంకా మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, డూడిల్. ఇక్కడ మీకు డూడిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇట్లా రాయడం ఇట్లా వస్తుంది.
మనకి ఇంకా అది రాసేది చాలా చిన్నగా పెట్టుకోవాలి అనుకుంటే ఇలాగ పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది అనమాట. కలర్స్ కూడా మనం మార్చచ్చు. ఇక్కడ దీనికి ఎలా చేసుకుంటే అలా వస్తుంది. సో నాకు ఇది అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్కి వెళ్ళిపోయి ఇప్పుడు క్యాన్వాస్ అంటే ఆడియోలో మనకు నార్మల్ మన మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మై మ్యూజిక్ ఉంటుంది. మై మ్యూజిక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన మ్యూజిక్ కనిపిస్తుంది అనమాట. ఇవి ఎఫెక్ట్స్ ఏవైనా కానీ మనం ఏదన్నా ఎఫెక్ట్స్ యూజ్ చేస్తుంటాం కదా నార్మల్గా ఇట్లా టైపింగ్వి అంటే మీరు ఎస్థెటిక్ టైప్ చూసింటారు ఇన్స్టాగ్రామ్లో. సో అలాంటి దానిలోకి ఎక్కువ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సోషల్ ఫీడ్లో ఇట్లా టైపింగ్, డబుల్ క్లిక్, సో అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి ఎఫెక్ట్స్. సో మీకు ఏ కావాలనుకుంటే అవి చూసుకోండి. మనం ఎలా అంటే ఇప్పుడు మనకు ఆడియో అవసరం లేదు కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మనము క్యాన్వాస్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. 1:1 అంటే మనము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేటప్పుడు యూస్ చేస్తాం కదా, అవి 1:1, 4:5 యూస్ చేస్తారు. ఫస్ట్ వన్, సెకండ్ వన్ మోస్ట్లీ. సో రీల్గా పోస్ట్ చేయాలనుకుంటే 9:16 పోస్ట్ చేయాలి. చాలామంది యూట్యూబ్లో షార్ట్స్ పెట్టాలన్నా కానీ 9:16 ఫాలో అవుతారు మోస్ట్లీ. ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేయాలన్నా 9:16 ఉంటుంది. ఇది టిక్టాక్ అనమాట. టిక్టాక్ దానికి యూజ్ చేస్తారు. ఇది రీల్కి, ఇది యూట్యూబ్కి. సో ఇలాగనమాట. ఈ 5 అనేది మెయిన్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇన్ కేస్ మనం ఏమైనా కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా ఉంది, ఇప్పుడు నాకు ఈ వీడియోనే నాకు షార్ట్ లాగా చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తారంటే 9:16 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు రైట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇలా మొత్తం స్క్రీన్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా ప్లే అవుతుంది. సో మనం దానికి తగ్గట్టు ఇలా డ్రాగ్ చేసుకొని ఎలా అంటే ఇలాగా మనకు ఎక్కడ వరకు కావాలో ఇలాగ డ్రాగ్ చేసుకొని అలా వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర 8 to 12 వీడియోస్ ఎడిట్ చేస్తుంటేనా దీంట్లో, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ డబల్ టిక్ కనిపిస్తుంది కదా మీకు, దానిపైన క్లిక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం అన్ని వీడియోస్కి అప్లికబుల్ అవుతుంది అనమాట. అప్లై టు ఆల్. సో మీరు ఏవేవైతే పోస్ట్ చేసి ఉంటారో ఇక్కడ అన్ని దానిలకి అప్లికబుల్ అయిపోతుంది. లైక్ షార్ట్ లాగా ఎడిట్ ఇన్స్టాగ్రామ్ రీల్గా కానీ యూట్యూబ్ షార్ట్స్గా కూడా పోస్ట్ చేసుకోవచ్చు మనము. సో మొత్తం ఆల్మోస్ట్ నేను కవర్ చేసేసాను. ఇక్కడ ఎఫెక్ట్స్ మీకు ఇలాగా ఎఫెక్ట్స్. నెక్స్ట్ ఏం చేయాలనేది ఇవి కొన్ని ప్రీమియం ఉంటాయో మనం ఏం చేయలేము. ఫిల్టర్స్ ఆల్రెడీ చెప్పాను నేను మీకు. కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అది. ఇప్పుడు మనం ఏంటంటే వాటర్ మార్క్ రిమూవ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకు డౌన్లో ఇన్షాట్ అనే వాటర్ మార్క్ ఉంది కదా, అది మనకి ఇప్పుడు పోవాలంటే మనం ఏం చేయాలి, ఇన్షాట్ దానిపైన క్లిక్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి రిమూవ్ వాటర్ మార్క్ అండ్ యాడ్స్. ఏంటంటే ఇన్షాట్ ప్రో ఉండే వాళ్ళకి ఇదేం చూపించదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వాటర్ మార్క్ అనేది ఉండదు. మనము ప్రో అయితే యూజ్ చేయలేం. సో అందుకని ఏం చేద్దాము అంటే ఫ్రీ రిమూవ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఒకటి యాడ్ ప్లే అవుతుంది. యాడ్ ప్లే అయిన తర్వాత నెక్స్ట్ ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనకేమంటే లెఫ్ట్లో చూస్తే మీకు రివార్డ్ గ్రాంటెడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే చూసారా ఇక్కడ మొత్తం వాటర్ మార్క్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంటే వీడియో మొత్తం అంతా ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి, సో మనం ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తాయి. రెజల్యూషన్లో మనకు 4 ఆప్షన్స్ చూపిస్తాయి. మనం ఎలా అంటే కొన్ని ఫోన్స్కి ఎలా అంటే అప్ టు 2K చూపిస్తాయి, కొన్ని 1080p చూపిస్తుంది అనమాట రెజల్యూషన్ కొందరికి నార్మల్గా ఇన్షాట్లో. సో నాకు అప్ టు 4K చూపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడు హైయెస్ట్లోనే వేస్తాను. ఎందుకు అంటే మన వీడియో అనేది పోస్ట్ చేసినప్పుడు క్లారిటీ అనేది మిస్ అవ్వకూడదు. సో అందుకని నేను మోస్ట్లీ 4Kలోనే పోస్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి మనకి ఎలా అంటే ఫర్ సపోజ్ క్లారిటీ ఏమైనా కానీ కొంచెం కలర్ ఏమైనా చేంజ్ అయినా కానీ అలా అనిపిస్తే అప్పుడు నేను 2Kలో సేవ్ చేసుకుంటా. ఇప్పుడు మనం 4Kలో సేవ్ చేద్దాం. దాన్ని చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే అయిపోయాయి.